బీసీసీఐ మాజీ అధినేత ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2010లో కొచ్చి టీంలో శశి థరూర్ 70 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని బాంబు పేల్చారు. ఈ విషయంలో తనపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ కుంభకోణాల చిట్టా మరోసారి బయటపడింది. అయితే అసలు 2010లో ఏం జరిగింది? లలిత్ మోదీ ఆరోపణలేంటి చూద్దాం. అంతకంటే ముందు జాతీయవాద జర్నలిజంలో నేషనలిస్ట్ హబ్ మరో అడుగు ముందుకు వేసి తొలి తెలుగు ఓటీటీ ఎన్హెచ్ ప్రైమ్ను మీ ముందుకు తీసుకొచ్చింది. అందులో ప్రతి విషయం గురించిన పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తున్నాం. ఇప్పుడే www.nhprime.in వెబ్సైట్లో లాగిన్ అయి సబ్స్క్రైబ్ చేసుకోండి. లలిత్ మోదీ తాజాగా ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీసీసీఐకు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కొచ్చి ఐపీఎల్ టీం ఫ్రాంచైజీ విషయంలో తనను ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. అప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న శశి థరూర్ అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. కొచ్చి టస్కర్ టీం ఫ్రాంచైజీ విషయంలో ఇది జరిగిందన్నారు. ఈ ఫ్రాంచైజీ కోసం ఎక్కువ బిడ్ విలువ $348 మిలియన్ ఉందని, అందులో మొత్తం 12 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారని, వీరంతా జేపీ గ్రూప్కు సంబంధించిన వారని చెప్పారు. అయితే ఈ 12 మందిలో ఒకరు మాత్రం అనుమానాస్పదంగా ఉన్నారని, ఆమెనే శశి థరూర్ మాజీ భార్య దివంగత సునంద పుష్కర్ అని చెప్పారు. ఈ షేర్ హోల్డర్స్లో సునంద పుష్కర్ పేరు ఉన్నా కూడా ఆమె ఇందులో ₹1 కూడా ఇన్వెస్ట్ చేయలేదన్నారు. కానీ ఈ ఫ్రాంచైజీలో 25% సునంద పుష్కర్కు చెందుతుందన్నట్లుగా ఒప్పందం ఉందని తెలిపారు. ₹1 కూడా పెట్టుబడి పెట్టని వారికి 25% షేర్ ఎలా దక్కుతుందని అనుమానం తనకు వచ్చిందని, అందుకే దానిపై సంతకం చేయడానికి నిరాకరించినట్లు చెప్పారు. అయితే తాను సంతకం చేయడానికి నిరాకరించిన వెంటనే నాడు శశి థరూర్ కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందన్నారు. సునంద పుష్కర్ను ప్రశ్నించే హక్కు తనకు లేదని బెదిరించినట్లు లలిత్ మోదీ ఆరోపించారు. ఈ ఫ్రాంచైజీని ఓకే చేస్తూ సంతకం చేయాలని, లేకపోతే తనపై ఈడీ రైట్స్ మొదలవుతాయని బెదిరించారని లలిత్ మోదీ పేర్కొన్నారు. దీంతో నాటి ఐపీఎల్ కుంభకోణంపై మరోసారి చర్చ జరుగుతుంది. నిజానికి ఈ డబ్బంతా టెన్షన్ పదకు చేరుకుంటుందన్నది ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్ పార్టీ తన అవసరాల కోసం బీసీసీఐని బెదిరించినట్లు సమాచారం. 2010లో ఐపీఎల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు అప్పట్లోనే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అందుకే ఐపీఎల్ ముగిసిన వెంటనే లలిత్ మోదీని బీసీసీఐ సస్పెండ్ చేసింది. దీనిపై విచారించడానికి నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయంపై విచారించిన కమిటీ లలిత్ మోదీ హయాంలో అవకతవకలు జరిగాయని గుర్తించింది. దీంతో అతడిపై జీవితకాల నిషేధం విధించింది. ఇక తాను అవకతవకలకు పాల్పడలేదని, అప్పట్లో దేశం విడిచి పారిపోయేంత పెద్ద కేసులు కూడా తనపై లేవన్నారు. కానీ తాను దేశం విడిచి వెళ్లిపోవడానికి దావూద్ ఇబ్రహీం కారణమన్నారు. తాను మ్యాచ్ ఫిక్సింగ్ ను అసలు సహించనని, అయితే క్రికెట్ మ్యాచ్లు ఫిక్స్ చేయాలనుకొని దావూద్ ఇబ్రహీం తనపై ఒత్తిడి పెంచాడని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా ఆట సమగ్రతను కాపాడడంపైనే తన దృష్టంతా ఉందని అన్నారు. దీనికి తోడు వ్యతిరేక ప్రచారం ఎక్కువగా జరిగిందని చెప్పారు. ఈ పరిస్థితిలో హిట్ లిస్టులో ఉన్నానని, తనకు దావూద్ నుంచి 12 గంటల పాటు మాత్రమే భద్రత కల్పించగలమని సీనియర్ పోలీస్ అధికారులు చెప్పారన్నారు. తన వ్యక్తిగత సిబ్బంది సూచన మేరకు ముందు జాగ్రత్తగా ఎయిర్పోర్టు నుంచి వీఐపీ గేట్ ద్వారానే బయటకు వెళ్లారని వివరించారు. లలిత్ మోదీ హిట్ లిస్టులో ఉన్న విషయాన్ని అండర్వరల్డ్ డాన్ ఛోటా షకీల్ కూడా గతంలో వెల్లడించారు. అతడిని అంతమొందించడానికి థాయిలాండ్లో షూటర్ల బృందం రెడీగా ఉందని చెప్పారు. ఇక ఐపీఎల్లో ప్రమేయం ఉన్నందుకే సునంద పుష్కర్ను హత్య చేశారని కూడా గతంలో వార్తలు వచ్చాయి. సునంద పుష్కర్ 2014 జనవరి 17 రాత్రి ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్ సూట్లో శవమై కనిపించింది. ఆమెను ఆత్మహత్య చేసుకునేలా శశి థరూర్ ప్రేరేపించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీ విషయంలో రహస్యాలను బయట పెడుతుందని, ఆమెను ఆత్మహత్యకు ప్రోత్సహించారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. కాంగ్రెస్ హయాంలో చాలా స్కామ్లు జరిగాయి. ఆటలు కూడా ఇందుకు అతీతం కాదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన కామన్వెల్త్ గేమ్స్లో కూడా భారీగా అవినీతికి పాల్పడ్డారు. ఒక్క టాయిలెట్ పేపర్ రోల్ను సైతం ₹4,000 కొనుగోలు చేశారంటే ఎంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. దీనివల్లే యూపీఏ హయాం మొత్తం కుంభకోణాలతో మునిగిపోయిందని చెబుతారు. తాజాగా లలిత్ మోదీ చెప్పినట్లు ఐపీఎల్ స్కామ్లో కూడా కాంగ్రెస్ హస్తం ఉందని బయటపడింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.